హాయ్ అందరికి చాలా మంది మన ఛానల్లో వీడియోస్ చూసి మీషోలో సెల్లర్ అకౌంట్ తీసుకుంటున్నారు. బట్ ఆర్డర్స్ వస్తున్నాయి, రిటర్న్స్ ఎక్కువగా వస్తున్నాయి, సొల్యూషన్ చెప్పమని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నానండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను, మీరు మీషో బిజినెస్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకున్నాకే బిజినెస్ స్టార్ట్ చేయమని. అయినా కానీ ఈ లోపే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసి లాసెస్ ఫేస్ చేస్తున్నారు, ఏది తెలియకుండానే. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉండాలి అని వీడియో చేస్తున్నాను రిటర్న్స్ గురించి. మీకు రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయండి. మీకు అంటే ఖచ్చితంగా అంటే మీ కస్టమర్ ని బట్టి ఉంటుంది, అన్ని వస్తాయని చెప్పలేను. అంటే కొంతమంది కస్టమర్స్ క్వాలిటీ బాగుంది అనుకొని వాళ్ళే ఉంచేసుకుంటారు, కానీ కొంతమంది కావాలని ఆ ప్రోడక్ట్ తీసుకొని వేరే ప్రోడక్ట్ పెట్టి రిటర్న్ చేస్తారు. అండ్ వాళ్ళు ఇచ్చే రీజన్స్ కూడా చాలా సిల్లీగా ఉంటాయండి. మనం ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ పెట్టా కానీ ఒక్కొక్కసారి కస్టమర్స్ కావాలని ఫ్రాడ్ చేస్తారు, వేరే ప్రోడక్ట్ పెడతారు, లేకపోతే యూజ్ చేసిన ప్రోడక్ట్ పెట్టేస్తారు. ఇలాంటి లాస్ అయితే ఫేస్ చేయాలి మీషో సెల్లర్స్ అని ఇంతకు ముందు వీడియోస్ లోనే చెప్పాను. ఒకవేళ మీకు డ్యామేజ్ రిటర్న్ కానీ రాంగ్ రిటర్న్ కానీ వస్తే మీరు వెంటనే క్లెయిమ్ అప్లై చేసుకోండి అని చెప్పాను. అండ్ క్లెయిమ్ అప్లై చేసుకోవడం ఎలా అనేది మన ఛానల్లో వీడియో కూడా ఉంది, ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ నాకు ఎంత క్లెయిమ్ అయింది కూడా నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, అంటే ఆ వీడియో క్లెయిమ్ వీడియో పెట్టేసి షార్ట్ వీడియో కూడా పెట్టాను. అంటే నాకు మీషో ప్రైస్ 114 రూపీస్ అయితే ఉందండి. సో ఆ మీషో ప్రైస్ కు వాళ్ళ 96 రూపీస్ అయితే నాకు రిఫండ్ చేశారు. నేను ప్రూఫ్ తో సహా మీకు ఆ వీడియోస్ చేసి పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. నేనేదో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కాదు, బట్ నాకు వచ్చింది, అప్రూవ్ అయ్యింది క్లెయిమ్, ఆ అమౌంట్ మీకు చూపించాను అంతే జెన్యున్ గా. ఒకవేళ మీకు ఎవరికైనా క్లెయిమ్ అయ్యిందా, అయితే ఎంత మీషో ప్రైస్ కి ఎంత క్లెయిమ్ అయ్యింది అనేది ఒకసారి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ న్యూ సెల్లర్స్ కి మరీ చెప్తున్నాను, మీరు రాంగ్ రిటర్న్ వచ్చినా డ్యామేజ్ రిటర్న్ వచ్చినా వెంటనే ఓపెన్ చేసి చూడకండి, ఒక అన్పాకింగ్ వీడియో తీయండి. అండ్ ఆ అన్పాకింగ్ వీడియోని మీరు కంప్రెస్ చేసి క్లెయిమ్ అప్లై చేయండి. ఎలాగో వీడియో ఉంది అని చెప్తున్నారు, అయినా కానీ మాకు ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి అనేసి డిసప్పాయింట్ అయిపోతున్నారు. మీకు రిఫండ్ చేస్తుంది మీషో. ఓకే, మాకు ఇలా డ్యామేజ్ రిటర్న్ రాలేదు, అది రాంగ్ రిటర్న్ కూడా రాలేదు, మేము క్లెయిమ్ ఎలా అప్లై చేసుకోవాలి అని అంటున్నారు. మీకు సేమ్ ప్రోడక్ట్ వస్తే కనుక వాళ్ళైతే క్లెయిమ్ ఇవ్వరండి. ఎలాంటి ప్రోడక్ట్స్ వస్తాయంటే డ్యామేజ్ ప్రోడక్ట్ అండ్ రాంగ్ రిటర్న్ వచ్చినప్పుడే క్లెయిమ్ ఇస్తారు. అండ్ మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండానే కస్టమర్స్ రిటర్న్ చేస్తున్నారు, అండ్ మేము షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది అని అనుకునే వాళ్ళకి రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, నేను ఈ వీడియో కూడా తీసి పెట్టాను, లాంగ్ వీడియో రీసెంట్ గానే, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అంటే మీషో కొంత కమిషన్ తీసుకొని మీ ప్రోడక్ట్స్ రిటర్న్ వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి షిప్పింగ్ ఛార్జెస్ పే చేయించుకోకుండా అండ్ మీ ప్రోడక్ట్ మీకు రిటర్న్ పంపకుండా మీ మీషో అమౌంట్ ఉంటుంది కదా, ఆ మీషో అమౌంట్ ని డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తుంది. అండ్ దీనికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, ఏంటో ఒకసారి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది, వెళ్ళి చూడండి. అండ్ ఇంకొకటి, ఓన్లీ మీషోలోనే మీరు షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలని అంటే అలా ఏం ఉండదండి. మీరు ఓన్ గా సోషల్ మీడియా నుంచి ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు కానీ, అంటే ముందే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటారు, బట్ మీ ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు సాటిస్ఫై లేరు అనుకోండి, అంటే కొంతమంది ఏం చేస్తారు, నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అని పెట్టేస్తారు. మీరు అలా పెట్టకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు ఈ ప్రోడక్ట్ నచ్చలేదు, మేము రిటర్న్ చేస్తాము అని అంటారు. సో అలాంటప్పుడు మళ్ళీ అక్కడ కూడా మీరు రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి కొరియర్ సర్వీసెస్ వాళ్ళకి, కానీ మీషోలో కూడా పే చేయాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీషోలో వాళ్ళు రాంగ్ రిటర్న్ కానీ డిఫెక్టివ్ రిటర్న్ కానీ పంపిస్తారు, అదొక్కటి ప్రాబ్లం. కానీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీరు ఎక్కడ రిటర్న్ ప్రోడక్ట్ వచ్చినా, అంటే వేరే ఏ ప్లాట్ఫామ్స్ లో రిటర్న్ వచ్చినా కానీ మీరు పే చేయాల్సిందే. ఎందుకు అంటే కస్టమర్స్ డైరెక్ట్ గా మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ చెక్ చేసుకోరు కాబట్టి, వన్స్ ప్రోడక్ట్ కస్టమర్ కి డెలివరీ అయ్యాకే వాళ్ళకి మీ ప్రోడక్ట్ మీద ఒక ఐడియా వచ్చి, ఒకవేళ వాళ్ళు రిటర్న్ చేయాలి అంటే వాళ్ళు అక్కడ కూడా రిటర్న్ చేస్తారు. ఎందుకంటే మీరు మీ ప్రోడక్ట్ బాగాలేదు అన్నా కానీ రిటర్న్ తీసుకోకపోతే అక్కడ కూడా ట్రస్ట్ ఉండదు. అండ్ ఇంకొకటి, చాలా మంది ఆల్రెడీ గ్రో అయిపోయిన వాళ్ళు కూడా, అంటే ఆఫ్లైన్ స్టోర్ ఉండి వాళ్ళు బాగా గ్రో అవుతున్న వాళ్ళు కూడా మీషోలో పెడుతున్నారు ప్రోడక్ట్స్. అలా పెట్టకండి, ఎందుకంటే మీషో అనేది స్టార్టింగ్ లో న్యూ సెల్లర్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది. ఆల్రెడీ మీరు గ్రో అయ్యాక ఇక్కడ గ్రో అవుదామంటే కాదు, అవ్వని పని అది. ఎందుకంటే మీకు ఆఫ్లైన్ స్టోర్ లో ఒక ప్రోడక్ట్ కి 400 ఉంది అనుకోండి, అదే ప్రోడక్ట్ ని మీషోలో వేరే సెల్లర్ 200 కి పెట్టాలంటే మీరు అదే 400 ఇక్కడ పెడితే వస్తాయా అని రావు, అండ్ ఆర్డర్స్ కూడా రావండి. అంటే మీరు
ఇప్పుడు వేరే సెల్లర్ 200 పెట్టాడు కాబట్టి మీరు 200 కన్నా తక్కువ పెడితేనే మీకు ఇక్కడ ఆర్డర్స్ వస్తాయి తొందరగా. అండ్ గ్రో అవ్వడం అంటే ఇలా ఉంటది. మీరు ఆఫ్‌లైన్ స్టోర్‌లో వచ్చినంత ప్రాఫిట్ ఇక్కడ రావాలి అంటే రాదండి మీషోలో అయితే. ఒకవేళ మీరు ఆన్‌లైన్ ఓన్‌గా సోషల్ మీడియా నుంచి చేసుకుంటే చేసుకోండి కానీ, మీషోలో అయితే అస్సలు స్టార్ట్ చేయకండి. ఆల్రెడీ గ్రో అయిపోయిన బిజినెస్ వాళ్ళ గురించి చెప్తున్నాను. న్యూగా వచ్చే వాళ్ళని ఎందుకు మీషోలో చేయమంటున్నానంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఆన్‌లైన్ బిజినెస్ అంటే ఏంటి? కొరియర్ వాళ్ళు ఎలా వస్తారు? ఎలా వెళ్తారో? ఆర్డర్ ప్రాసెసింగ్ ఎలా ఉంటది? లేబుల్ ఎలా ప్రింట్ ఔట్ తీసుకోవాలి? ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అనేవి మీకు తెలియడానికి నేను మీషో బిజినెస్ స్టార్ట్ చేయండి అన్నాను. ఎందుకంటే ఫ్రీగానే ఉంటది కాబట్టి పాన్ కార్డ్‌తో చేసుకోవచ్చు కాబట్టి అని. అండ్ అది కూడా లాసెస్, ప్రాఫిట్స్ తెలుసుకున్నాకే స్టార్ట్ చేయమని చెప్తున్నాను. వన్స్ రిటర్న్స్ వచ్చాక డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి. రిటర్న్ గురించి లాసెస్, ప్రాఫిట్స్ తెలుసుకున్నాకే స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు రిటర్న్స్ వస్తే షిప్పింగ్ చార్జెస్ ₹165 ఖచ్చితంగా పే చేయాలి. అండ్ ఒకవేళ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అండ్ క్లెయిమ్ చేసుకోవడం. ఇవి 2 మాత్రమే మెయిన్ సొల్యూషన్స్ అండి. లేదు మీకు లాసెస్ బాగా వస్తున్నాయి అంటే రిటర్న్స్ ఎక్కువగా వచ్చి మీ ప్రాఫిట్స్ కన్నా రిటర్న్ చార్జెస్ ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది అంటే మీషో బిజినెస్ అక్కడే స్టార్ట్ చేయండి. అండ్ మీరు సోషల్ మీడియా నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటే మీకు జీఎస్టీ అవసరం లేదండి. జీఎస్టీ లేకుండానే మీరు మీ ఆర్డర్‌ని అంటే మీ ప్రొడక్ట్‌ని కస్టమర్‌కి సెండ్ చేయొచ్చు. కొరియర్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ కొరియర్ సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చేసి కేవైసీ కంప్లీట్ చేసేసి మీరు వాళ్ళ వెబ్‌సైట్స్‌లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. షిప్పింగ్ చార్జెస్ ముందే పే చేసి ఇది కూడా ఎలాగో నేను లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను. నేను చెప్తున్నది ఏంటి అంటే ఓన్లీ మీషోలో మీరు ట్రై చేయకండి. స్టార్టింగ్‌లో మాత్రమే మీరు ట్రై చేయండి. రిటర్న్స్ వస్తున్నాయంటే ఆపేసి మీరు సోషల్ మీడియా నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడం స్టార్ట్ చేయండి. అంతేకాని ఓన్లీ మీషో గురించే మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి బిజినెస్ అయితే స్టార్ట్ చేయొద్దు. నేను షార్ట్ వీడియోస్‌లో ఏది చెప్పట్లేను. ఎందుకంటే ఓన్లీ ఆ షార్ట్ వీడియోస్‌లో చెప్పే ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ వీడియోస్ చూసేసి స్టార్ట్ చేస్తున్నారనే నేను స్టాప్ చేశాను. కొంచెం ఆలోచించి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి అన్నా కొంచెం తెలుసుకొని స్టార్ట్ చేయండి. మరీ చెప్తున్నాను. మీరు జీఎస్టీ ఉంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, షాప్సిఫై ఇలాంటి వెబ్‌సైట్స్ ఉంటాయి. లేదా ఓన్ వెబ్‌సైట్ క్రియేట్ చేయించుకోండి. అంటే ఇలా మీకు ఆఫ్‌లైన్ స్టోర్ ఉంది. ఆల్రెడీ కొంత గ్రోత్ అయితే ఉంది అనుకునే వాళ్ళు ఓన్ వెబ్‌సైట్ తీసుకోండి. ఓన్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేసి ఇస్తారు చాలామంది. కాకపోతే జీఎస్టీ కావాలి. ఒకవేళ మీకు జీఎస్టీ లేకపోతే సోషల్ మీడియాలో మీ ప్రొడక్ట్స్ అప్‌లోడ్ చేయండి. అక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకుంటే మీకు జీఎస్టీ అవసరం ఉండదు. ఒకవేళ జీఎస్టీ తీసుకొని మీరు చేస్తారు అనుకుంటే చాలామంది వెబ్‌సైట్స్ క్రియేట్ చేసి ఇస్తారు. మనీ తీసుకొని మీరు వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వండి. సో, చేసిస్తారు. అలా అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఓన్‌గా స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీ బ్రాండ్ అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇలా మీషో నుంచి కానీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి చేస్తే వాళ్ళ బ్రాండే రీచ్ అవుతుంది. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. కానీ ఈ వీడియోలో కూడా ఇది ఉండాలని నేను చెప్తున్నాను. ఈ వీడియోలో నేను కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా గానీ వెళ్ళేప్పుడు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయగానే హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.